కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ ఉప్పాడ కొత్తపల్లి మండలం మూలపేట పొన్నాడ నాగులపల్లి గ్రామాల్లో ఉన్న మా పొలాల్లోకి రాయవరపు వెంకట సుబ్బారావు రొట్టుముక్కల భాస్కరరావు అనే అడ్వకేట్లు మా పొలంలో ఉన్న రాయవరపు సత్యభామ అను నన్ను మహిళ అని కూడా చూడకుండా నాపై దౌర్జన్యం చేశారని కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. రాయవరపు మృత్యుంజయ రావు కుమారుడు రాయవరపు వెంకట సుబ్బారావు కోడలు అయిన నన్ను మహిళ అని చూడకుండా దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా భూములను అక్రమంగా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. నా పేరు డాక్టర్ రాయవరపు సత్యభామ, కాకినాడ జిల్లా. మా భూములు వచ్చి ఉప్పాడ కొత్తపల్లి, మూలపేట, నాగులపల్లి, పొన్నాడ గ్రామాల్లో అనేక మా భూములు ఉన్నాయి. అయితే ఈ భూములన్నింటికి కూడా సజ్జికొని తీసుకున్న తర్వాత మిగతా భూములన్నీ కూడా మేము వచ్చి చూసుకోవడం జరుగుతుంది. మా మామగారు కాలం చేశారు, ఆ తర్వాత మేము వచ్చి చూసుకోవడం జరుగుతుంది. ఈ జరిగే తరుణంలో మాకు మూలపేట నుండి పిఠాపురం నుంచి మూలపేట దగ్గరలో బంగారపప్పు గుడి దర్గా దగ్గరగా మా భూమి ఉంది. ఆ భూమి ఉన్న సర్వే తోట ఉంది. ఆ సర్వే తోటని ఎవరో నరికేస్తానని తెలిసి వెంటనే రావడం జరిగింది. వచ్చి చూసుకుని తిరిగి వెళ్తుండగా సాయంత్రం 5, 6, 7 మధ్యలో నన్ను కారు ఆపి, ఆ డ్రైవర్ని బెదిరించి కారు ఆపి దోచేసి అతన్ని నా మీదకి వచ్చి కన్ను పెట్టి బెదిరించి అన్నదాని ఆడవారు మాట్లాడుకుని అసభ్యకరమైన పదజాలతో బూతులు తిడుతూ నన్ను బెదిరించి చంపేస్తానని చూసి బయటకు చేయబడికి బయటకు లాగుతుంటే ఈ ముగ్గురు డ్రైవర్ కోసం 2, మొత్తం 5 పైనే ఉన్నారు వాళ్ళు. ఇంకా ఎవరైనా చూడగా ఒక అతను డ్రైవర్ వెంకట సుబ్బారావు, పిఠాపురం నోటరీ అడ్వకేట్ ఆయన పేరు ఆయనే చెప్పుకున్నాడు. నువ్వు నన్ను ఏం పీకుతావే, నన్ను ఏం పీక్కలో, నువ్వు కంప్లైంట్ పెట్టుకుంటావా, పెట్టుకో స్టేషన్లో. ఏ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోదు, నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో, నేను లాయర్ని, నేనంటే అందరికీ భయమే, పిఠాపురం నా పేరు అందరికీ తెలుసు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నువ్వు ఎక్కడ కంప్లైంట్ పెడితే పెట్టుకో, నువ్వు నన్ను ఏం చేయాలి, ఈ భూముల్లో నువ్వు కానీ నీకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా అడుగు పెడితే అక్కడే చంపేస్తాను అనే బెదిరింపులు సార్. ఏం సార్ ఏం జరుగుతుంది? ఈ మహిళలను మేము ఈ రకంగానే వచ్చి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా తీసుకో 29వ తారీఖు 29/10/2024 ఇచ్చిన కంప్లైంట్ 10/20 కంప్లైంట్ ఈ రోజు దాకా కది తీసుకోకుండా నాటే వేసుకున్నాను. దాని మీద ఎటువంటి కనీసం అతను పిలవడం కానీ అతని మీద మేము ఇచ్చిన మనిషి చంపుతున్నాడు, నరికేస్తానంటే బూతులు తిట్టాడు, చంపుతానప్పుడు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇస్తే పోలీసు వారు ఈ రోజు దగ్గర కూడా కంప్లైంట్ తీసుకోకుండా అతను ఇచ్చినట్టు కాగితాలు కబురు పెట్టి కాగితాలు దగ్గర పెట్టుకుని ఆ కాగితాలు పొలం కాగితాలు దగ్గర పెట్టుకుని ఈ పొలం నీదా అని అడుగుతుంటే అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు పొలాన్ని తీసుకుంటారా, పొలం విషయాలు ఆయన వాళ్ళు చేస్తారా అని డిపార్ట్మెంట్ పొలాల విషయాలు కూడా చూస్తుందని ఇప్పుడు నాకు తెలిసింది. క్రైమ్ అయినప్పుడు ఆడదాని మీద చెయ్యి వేసి నా హింసలు పెట్టి చంపేస్తాను బెదిరించినప్పుడు ఆ కేసు నేను పెట్టుకున్నప్పుడు ఆ కేసు మాత్రం మాట్లాడాలి. పొలాల సంబంధం ఎందుకు, దేనికి పొలాల సంబంధం, డిపార్ట్మెంట్ వాళ్ళకి పొలాల సంబంధం పని ఏంటి, ఎందుకు పొలాల విషయం మీద మాట్లాడాలి అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? అతను కూర్చోబెట్టి పొలాల విషయం మీద మాట్లాడి పంపించేశారు నన్ను. లంజా ముండా అని తిడుతున్న వాడిని పట్టుకొచ్చి ఈ రోజు దాకా కనీసం కంప్లైంట్ అతని మీద కంప్లైంట్ తీసుకోకపోగా కనీసం అతను ఎఫ్ఐఆర్గా ఆ కేసు ఏముంది పౌరపర్లు ఆలోచించుకోకుండా ఇక్కడ దాకా లాక్కొచ్చారు. ఇవాళ ఆర్టీ పెట్టాను నేను. ఎంతమంది మహిళలు వదిలేస్తాం మా భూములు? మా మామగారు చనిపోయారు, కష్టపడి ఇచ్చిన భూములు ఎలా వదిలేసుకుంటాం? ఏ రకంగా ఉంటుంది మాకు? ఇంకా సజ్జి తీసేసుకుంది, సజ్జి వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం, నరకం చూస్తున్నాం. ఉన్న భూమి నేను తీసుకుంటే అంటే ఏమైంది? వాడి భూమి తీసుకోవడానికి మా భూమి నేను తీసుకోవా? మా మీద గొడవ పెడుతున్నాను, మేము అడగవా? అడిగితే కంప్లైంట్ తీసుకోరా? ఏంటి వీళ్ళకి వాళ్ళకి ఆలోచి, ఏంటి ఈ లాయర్ గారికి డిపార్ట్మెంట్కి ఆలోచి? ఎందుకు ఆలోచి అంటే డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు కలిపి ఆలోచి చేస్తున్నారా? ఆడదాన్ని లంచం తిట్టుకుని ముండాన్ని తిట్టుకుని తీసుకొచ్చి పాడేద్దా లోపల? కంప్లైంట్ కనీసం అన్నీ కేసు కట్టొద్దా? ఇవాళ ఆర్టీఐ పెట్టని అడుగుతున్నారు, ఆర్టీఐ పెట్టరా? ఎవరు చేతకాని వాళ్ళు ఆర్టీఐ పెట్టాల్సి వచ్చింది. ఆ రోజే నేను కొంచెం కంప్లైంట్ ఇచ్చిన వెంటనే అతను తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ వేసి దాన్ని పరీక్షించి పరిస్థితులు కాదా అని చెప్పాలిగా, ఆ రిపోర్ట్ నాకు ఇవ్వాలిగా. అది నేను అడిగితే న్యాయం తప్పది. వాళ్ళు ఆర్టీఐ వేస్తారని చెప్పి ఎంత వేసంగా మాట్లాడుతున్నారు లోపల. ఆర్టీఐ వేస్తాం అయినా ఎక్కడ న్యాయం జరిగితే అక్కడ ఆడవాళ్ళు వెళ్తారు. ఇవాళ మీడియా ముందుకు వచ్చాను నేను, నాకు న్యాయం జరుగుతున్నారు మీడియా ముందుకు వచ్చి. ఎందుకు వెళ్తున్నారు మీడియా ముందు? సరదాకి వెళ్తున్నారు మీడియా ముందు ఇలాంటి తెలియాలని. డిపార్ట్మెంట్కి ఎవరు భయపడింది, ఎందుకు భయపడాలి, దేనికి భయపడి? నా భూమి ఇప్పుడు కూడా అడుగుతున్నారు. భూమి సరైన నెంబర్ చెప్పంటున్నారు. ఏంటి సరైన నెంబర్ చెప్తాను, మన సరైన నెంబర్ తీరుస్తారు వీళ్ళు. నా భూమి సరైన నెంబర్ చెప్తాను, అందరూ తీరుస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు. అదే వాళ్ళు చేస్తున్న పని, ఇదేనా అడుగుతున్నా ఆర్టీఐ అని. ఏంటి పేపర్లో వేయడం ఏంటి? ఎప్పుడో కేసులు ఉంటాయి, నాకు 100 కేసులు నాకు ఉంటాయి. ఆడవాళ్ళకి కేసు పట్టుకొచ్చి ఎందుకు వేయాలి, ఎందుకు పేపర్లో వేయాలి? ఏంటి అనుకోకుండా చేస్తారు నన్ను పట్టుకుని? నిరూపించిన శక్తి ఉంటే పేపర్లో వేయడం కాదు. పేపర్లో వేసి ఎప్పుడో చెక్కులు ఉంచాయి, ఎప్పుడో గుడ్డాయి. నాకు 100 కేసులు నా మీద ఉంటాయి.
నేను మహిళా అధ్యక్షుడు, నా మీద 100 కేసులు ఉంటాయి, 100 కేసులు పెడతాను, వస్తుంటాను, అది నా వృత్తి. వాళ్ళకి ఏంటి సంబంధం, ఏంటి తొత్తు వ్యవహారం అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు, లాయరు, ఇంకొక లాయర్ ఉన్నాడు భాస్కర్, అతని పేరు భాస్కర్, వాడు కలిపి పేపర్లో వేసాడు. ఏంటి తొత్తులు, ఏంటి కూడా రావడాలి, మా భూమి నాకు ఇవ్వడానికి డబ్బులు కావాలా, వాళ్ళు ఏమని అడుగుతున్నాడు, 2 కోట్లు 3 కోట్లు ఇస్తే భూమి ఇస్తాను మాట్లాడుతున్నారా, ఏంటి ఇది జరుగుతుంది ఇక్కడ అన్యాయం. ఇదే పని వాళ్ళని అడుగుతుంది ఒకటే. గతంలో నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టాను, సుబ్బారావు అన్న మీద కనీసం ఈ రోజు దాకా కూడా ఏమీ పెట్టలేదు, అతని మీద ఒక ఎఫ్ఐఆర్ వేయలేదు, ఎందుకు కేసు కట్టలేదు కాబట్టి వాళ్ళని ఆర్టీకి వేసాను. నాకు కావాల్సింది మా మామగారి భూములు, ఎవరో కాదు, మా మామగారు మా మామగారి భూమి మాకు ఇచ్చారు. అతని పెత్తనం ఏంటి, అతను ఏం చేస్తాను, అతను ఎందుకు పెత్తనం పెట్టాలి, అసలు దేని గురించి చేస్తాను అతని పెత్తనం. మా మామగారు మాకు ఇచ్చిన నేను తీసుకుంటాను, అతను ఏంటి ఇబ్బంది, వాడు ఎందుకు బెదిరిస్తున్నాడు, ఎందుకు మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు, ఎందుకు అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు, దాని విషయంలో నేను కంప్లైంట్ పెట్టాను. ఒక్కసారి తీసుకున్నాను అతను, నేను పెట్టిన కేసు ఒక్కసారి అతను పిలిచారా, అతను ఎఫ్ఐఆర్ వేసారా, ఏం చేయలేదు. ఇవాళ ఆర్టీ పెట్టాలని చెప్పి మళ్ళీ వెళ్ళి అడుగుతున్నారు, వచ్చిన ఆర్టీ పెట్టా కాబట్టి ఏం చెప్తే చెప్పమంటున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ, నాకు న్యాయం జరగాలి. మా మామగారి భూముల్లో నాకు హక్కు ఉంది, నేను అమ్ముకుంటాను, ఆడుకుంటాను, నేను తీసుకుంటాను. వీళ్ళు ఎవరు అడ్డు పెట్టడానికి, ఏంటి ఇతను బెదిరింపు, నేను లాటరీ లాయర్ అంటాడు, ఎందుకు ఇలా చేస్తున్నాను, నాకు తక్షణం నాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగేదాకా నేను పోరాడతాను. ఇదే నాకు బాధ.